హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి మన రెసిపీలో రోటీలోకి దోశల్లోకి సూపర్ కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నాను. యాక్చువల్గా మనందరము కూడా వంట త్వరగా అయిపోవాలి అండ్ రెసిపీ చాలా ఈజీగా ఉండాలి అనుకుంటాం కదా. అలాంటప్పుడు టేస్టీగా బెస్ట్ ఆప్షన్ ఇదే అనమాట. ఒక గిన్నెలో 5 ఎగ్స్ అయితే తీసుకొని వాటర్ పోసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఎగ్స్ వాటంతటా అవే చక్కగా బ్రేక్ అయిపోవాలి, క్రాక్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పొట్టు తీసేటప్పుడు చూసారు కదా ఈజీగా వస్తుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఎగ్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉడికించి తీసుకున్న ఎగ్స్ని కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే తురుముకోవాలండి. ఇలా ఎగ్ కీమా తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. అలానే 2 లేదా 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు రంగు మారి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే పడుతుంది. అంత కారం మాకు అవసరం లేదు, మేము అంత స్పైసీగా తినము అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలు ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మసాలాలు మాడకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే 2 టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు, అంటే టమాటోలు మగ్గేంత వరకు కాస్త మగ్గితే సరిపోతాయి. టమాటోలు మగ్గిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలండి. ఈ కర్రీకి వాటర్ అనేది తక్కువే తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు కర్రీ బాయిల్ అవుతున్న టైంలో కరివేపాకు అయితే వేయండి. అలా వేయడం వల్ల కరివేపాకు స్మెల్ అనేది చక్కగా కర్రీస్కి పట్టి చాలా బాగుంటాయి. ఏ కర్రీ అయినా కూడా కరివేపాకు ఈ టైంలో వేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం కీమాగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకోవాలి. ఎగ్ కీమా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా కర్రీలోకి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఎగ్స్ని చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనిచ్చారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ కీమా కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరి.